హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. రైట్ సార్, మన హీరో విక్టర్ వెంకటేష్ గారు పొలిటికల్ క్యాంపెయిన్ లోకి రావడం జరుగుతుంది. మీరు విన్నారా? దాని గురించి మీ మాటల్లో. కైకలూరు క్యాండిడేట్ అనుకుంటా ఆయన, శ్రీనివాస్ గారు అని. వాళ్ళ వైఫ్కి యాక్చువల్గా హీఈస్ రిలేటెడ్ అనమాట. సో డెఫినెట్గా వెంకటేష్ వస్తే వెంకటేష్ మంచి ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ అంటే ఫ్యామిలీ. అసలు యాక్చువల్గా క్యాంపెయిన్కి వెళ్ళడానికి అర్హుడు వెంకటేషే. నాట్ ఓన్లీ యూత్ కాదు కదా, పెళ్ళైన వాళ్ళ క్యాండిడేట్ అతను. అందరు పిల్లలకి లైక్ చేస్తారు అతను. ఫ్యామిలీ స్టార్, కరెక్ట్ పేరు పెట్టాడు. రియల్ ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ ఈడు కాదు, వెంకటేష్. పాప అతనికి చాలా మోడర్న్గా చేయాలని ఉంటుంది. మాలాంటి సినిమాల్లో కొంచెం యాక్షన్ ఆ టైప్. నన్ను వస్తాను అంటాడు, నీ న్యూ టైప్ సినిమాలు స్టార్ట్ అయినాయి, అలా చేయొచ్చు కదా అని. సో అతను దేవుడు, నీకు కావాల్సింది దేవుడు, నీకు ఏది అక్కర్లేదు ఇస్తాడు. అతనికి యాక్షన్ హీరో అవ్వాలని, కానీ అది ఫ్యామిలీ స్టార్ చేశారు. పెళ్లి కాని ప్రసాద్ ఈ టైప్లో కాదు, బాగుంటుంది. ఇట్స్ నాట్ ఈజీ టు యాక్ట్. అలాగే చూడగలుగుతాం కూడా. అతను యాక్ట్రెస్లో కూడా బాగుంటాడు, కానీ జనాలు అలాగ అలవాటు పడిపోయారు. ఓకే. సో వెంకటేష్ అసలు ఆ ఇమేజ్ తోటే మరి శోభన్ బాబు వేలేసాడు కదా. ఇతనికి కామెడీ కూడా చేస్తాడు. ఇక శోభన్ బాబు గారు కామెడీ ఉండేది కాదు. సో ఈ విధంగా ఇతను అడగడం వల్ల ఇంటిలో 10 ఓట్లు పడతాయి కదా. కాకపోతే అతను కొంచెం స్టైల్గా మాట్లాడతాడు. అలా కాకుండా పెళ్లి కాని ప్రసాదాలుగా మాట్లాడాలి. కామెడీగా మాట్లాడితేనే ఓట్లు వేస్తారు నా ఉద్దేశం. చూమ వెంకటేష్ నిజంగా చూస్తే వీళ్ళు ఎంజాయ్ దిస్. సో బికాజ్ ఫ్యామిలీ స్టార్ గా, రియల్ ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు అతను. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఫ్యామిలీ స్టార్. సో దే హోల్ హార్టెడ్ లైక్ హిమ్. విమెన్ ఇన్ ద హౌస్, యంగ్ గర్ల్స్ వాళ్ళందరూ లైక్ చేస్తారు. అమ్మ అటువంటి సినిమాలు చేశాడు కదా, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, మంచి మంచి సినిమాలు. ఈ విజయ్ భాస్కర్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ మంచివి. సో ఇంకా ఇంకా చాలా ఆడవారు మాటలు ఇవన్నీ కూడా టైటిల్స్ కూడా బాగుంటాయి. సో అతను క్యాంపెయిన్కి వెళ్తాం అనేది శ్రీనివాస్ గారికి, కామినేని శ్రీనివాస్ అన్న ఆయనకి, ఆయన ఐ థింక్ ఈజ్ వెరీ క్లోజ్ రిలేషన్ టు వెంకటేష్ గారు వాళ్ళ మిసెస్ అనుకుంటా. వెళ్ళటం కరెక్టే. వాట్ ఈస్ దట్ క్యాంపెయినింగ్? ఐ థింక్ బీజేపీ అనుకుంటా. బీజేపీ రిలేషన్షిప్ అంత తిరిగానే వాళ్ళకి, అతనికి మేనమామ అనేది విన్నాను నేను. ఆవిడకి, మిసెస్ గారికి షీఈ్ ఆల్సో వెరీ క్లోజ్ రిలేటెడ్ టు మా వెస్ట్ గోదావరిలో ఉన్న కొంతమంది చౌదరీస్కి. సో వాళ్ళు తెలుసు నాకు. ఇంకా వాళ్ళ దొమ్మేటి రంగారావు గారు అది అంటారు అనమాట, జమీందార్ సార్లు. సో అదే ఈ మధ్యనంటే బయట పెడుతున్నారు, కానీ పిక్చర్స్ వెంకటేష్ రామారావు గారి లాగా ఫ్యామిలీ పిక్చర్స్ బయటకు వచ్చి కాదు. ఈ మధ్యన సోషల్ మీడియా బాగా ఇదైపోయింది కాబట్టి పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ హౌ వెంకటేష్ వైఫ్ లుక్స్ అండ్ హౌ వెంకటేష్ పీపుల్ ఆర్. తప్పులేదు, బికాస్ దీస్ పీపుల్ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వెంకటేష్ భార్య ఎలాగ ఉంటుంది, తర్వాత పిల్లలు ఎలాగ ఉంటారు, ఇట్స్ సంథింగ్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఫిల్మ్ స్టార్స్ కదా. ఇప్పుడు క్యాంపెయినింగ్ అంటూ వెళ్తే ఉన్న స్టార్స్ వెంకటేష్కే మంచి పేరు ఉంది, బికాజ్ ఈజ్ అ ఫ్యామిలీ స్టార్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో అక్కడికి వెళ్తున్నట్టున్నారు. సో అతను కూడా విన్నింగ్ స్పీడ్ ఉన్న క్యాండిడేటే ఆయన కూడా. తప్పులేదు. వాట్ ఈస్ దర్ నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ ఫర్ ఎ క్యాంపెయిన్ విచ్ హూ ఇస్ రిలేటెడ్ టు హిమ్. అండ్ ఆల్సో అతను పార్టీ పరంగా కూడా అతను వాళ్ళ సిద్ధాంతాలు లైక్ చేసి ఉంటాడు. డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ కామినేని శ్రీనివాస్. సార్, చెల్లెల చీర గురించి మాట్లాడిన జగన్, సో దాని గురించి మీ మాటల్లో. ఇప్పుడు ఎవ్రీ మూమెంట్ ఫ్రమ్ బోత్ చంద్రబాబు నాయుడు గారు, జగన్, పవన్ కళ్యాణ్, వీళ్ళ కదా మెయిన్ హీరోస్ అక్కడ పొలిటికల్ పార్టీస్కి, రెండు పార్టీస్కి. మధ్యలో షర్మిల అదేదో పూరి జగన్ టైటిల్ ఉంటుంది కదా, అమ్మ నాన్న మధ్యలో తమిళమ్మాయి ఉంటుంది. ఆ టైప్లో ఉంది అది. చంద్రబాబు నాయుడు గారి కూటమి అండ్ జగన్కి మధ్యలో ఎల్లో శారీ షర్మిల. ఓకే. యాక్చువల్లీ తను ఎడ్యుకేటెడే, ఆ కిజుగొందుకు తప్ప మిగతా అన్ని బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రతిదీ అవకాశం తీసుకుంటున్నారు ఎవరికళ్ళే. ఎందుకంటే ఈమె యొక్క క్యాంపెయిన్ ఇంత ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకోలేదు, చాలామంది అనుకోలేదు. అది డెఫినెట్గా జగన్కి బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎంత విరివిగా పాపులర్ అవుద్దని అనుకోలేదు. ఆ పాపులారిటీలో ఏం చేశాడు తను, బై మిస్టేకే ఉంది. తన శారీ బాగా కట్టుకుంటుంది యాక్చువల్గా. షీ లుక్స్ గుడ్, మంచి హైట్ కాబట్టి తనకు నచ్చిన శారీ కట్టుకుని ఉంటుంది. అదే ఇట్ హ్యాపెన్ టు బి ఎల్లో కలర్. ఇప్పుడు అది విన్న తర్వాత నేను అనుకున్నాను, నేను కూడా ఎల్లో షర్ట్ వేసుకుని వద్దాం ఉన్నాను, మానేశాను. నాకు ఎల్లో టీ షర్ట్ ఒకటి ఉంది,
నన్ను తెలుగుదేశం ఉంటారేమో అని. నీకు అర్థమైంది ఇప్పుడు ఆ దెబ్బకి ఆ టీషర్ట్ వేస్ట్. ఓకే, ఆ విధంగా షర్మిల ఎల్లో శారీ కట్టుకుంటే జగన్ ఎక్కడో అని ఉంటాడు. ఇది వాళ్ళు చేసిన కుట్ర. ఈ కుట్ర పూర్వతం నా చెల్లి యొక్క డ్రెస్లో కూడా ఉంది. సిగ్గులేదా నీకు? హౌ కెన్ యూ వేర్ తెలుగుదేశం డ్రెస్ అని చెప్పేసి అది దానికి మరి రిటార్ట్ చేయాలి కదా, కౌంటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రోపగాండా క్యాంపెయిన్లో జరిగేది ఏంటి? వన్ హ్యాస్ టు గివ్ ఏ కన్విన్సింగ్ కౌంటర్. లేకపోతే మళ్ళీ ఇది పోతుంది. ఏదో ఒక మంచి టాపిక్లో మాట్లాడాలంటే బజ్ ఉండాలంటే దట్ ఇన్ దిస్ ప్రివైలింగ్ సోషల్ మీడియా దాంట్లో ఒక ఇది రిటార్ట్ అవ్వాలి, వ్యతిరేకంగా మాట్లాడాలి. సో అలా మాట్లాడే ప్రాసెస్లో ఒక చెల్లెలు దాని మీద చేస్తావా, అవి చేస్తావా, అదే తప్పు అన్నట్టు. సభ్యంగా ఏమనలేదే. నువ్వు ఆ కలర్ వేసుకోవడం వెనకాల అంతరార్థం ఏంటంటే నువ్వు తెలుగుదేశానికి అమ్ముడిపోయావని అని ఇతను అన్నా డైరెక్ట్గా. మనం ఇంత డైరెక్ట్గా చెప్తున్నాం, మిగతా వాళ్ళందరూ తమ్ములేని అలా పెట్టట్లేదు. చెల్లెలు చీర మీద మాట్లాడిన జగన్, చెల్లెలు చీర ఏం మాడతాడు? బాగా కట్టుకోలేదు మాడతాడా? తప్పు కదా అది. ఆ అర్థం వచ్చేటట్టు చెప్తున్నారు అక్కడ. ఓన్లీ కలర్ ఈజ్ బిలాంగ్ టు తెలుగుదేశం, సపోజ్ టు బి ఎల్లో. ఇప్పుడు ఎల్లో మీడియా ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు మీడియాని. ఎల్లో మీడియా ఎందుకంటారా? లేచిన కానీ పడుకునే వరకు దాని గురించే మాడతారు. ఏదో నిద్ర లేపినా కూడా అయ్యే మాడతారు. అలా ఉంటుంది అక్కడ. తెలుగుదేశం అంటాడనమాట. లేచి అర్థమైంది మీకు? అంచేత వీళ్ళకి అయ్యే తెలుసు కాబట్టి దానిలో వాళ్ళని ఎల్లో మీడియా అంటారు. మరి వాళ్ళని ఎందుకు అంటలేదు మనం? ఈ అమ్మాయి శారీ మీద ఎందుకన్నాడంటే బికాజ్ యూ ఓవర్ ఎల్లో కలర్ శారీ. నేను చూడలేదు యాక్చువల్గా అది. అట్ట చాలా తమ్ముళ్ళని చూసి చెల్లెలు చీర మీద పెట్టాడు, చెల్లెలు చీర మీద అతను కామెంట్ చేశాడంటే వాట్ ఈస్ ద కామెంట్ ఈజ్ దేర్? బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ. ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో. ఈవిడ అనుకోకుండా ఎల్లో కూడా మంచి కలరే. ఇట్స్ అ గుడ్ కలర్ ఫర్ ఎ గర్ల్. బ్రైట్గా కూడా కనబడతారు. ఓకే, అటువంటి నాకు బాగా తెలుసు. సో ఏ అమ్మాయి వేసుకుంటే బాగుంటుంది. దాని చేత అలా వేసుకుంది అమ్మాయి. దాన్ని మనవాడు దానికి ఆపాదించాడు. ఎవరికి? తెలుగుదేశానికి. ఓకే, సో ఇది ట్రాష్. అది ఆయన అంటాం కూడా తప్పే. దాన్ని మళ్ళీ పెద్ద చేసి దాన్ని మనం ఇంకా పెద్ద చేస్తూ ఉంటాం. మన తమ్ముళ్ళు పెట్టేవాళ్ళు ఆ విధంగా చేసేసి పెంట చేస్తారు ఫైనల్గాను. ఇప్పుడు ఇంకా ఆవిడ 10 రోజులు ఎల్లో చీర కట్టుకుంటుందేమో. జగన్ ఏడిపించాలంటే ఎల్లో చీర కట్టుకోవాలి. అదేందా? ఆవిడకి ఏం కర్మగానే షీ ల్యావ్ సో మెనీ శారీస్ బట్ షీ లుక్స్ గుడ్ ఇన్ ఎ శారీ. బికాజ్ మంచి హైట్ ఆవిడ కదా. అప్పటి నుంచి కదా, అంతకుముందు కూర్చొని నేను అనుకోవడం ఏంటంటే ఆవిడ శారీలో షీ లుక్స్ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.